దేవునికి మహిమ స్తుతి కలుగునుగాక. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, యేసు ప్రభు అందరినీ పిలుస్తున్నాడు. ప్రయాసపడే భారం మోస్తున్న సమస్త జనులారా, నా ఎత్తుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తున్నానని యేసయ్య పిలుస్తున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ప్రేమ గలవాడు, కనికరము గలవాడు, ఆయన అత్యంత కృపగలవాడు. హల్లెలూయా. దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడంటే దుష్ట శిక్షణ చేయక శిక్ష రక్షణ కొరకు వచ్చాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎవరైతే తప్పు చేస్తారో వారిని శిక్షించాలి. ఎందుకంటే ఆ తప్పు చేసిన వారికి శిక్ష అనుభవించాలి. కానీ దేవాది దేవుడు ఆ తప్పు చేసిన వారిని, పాపం చేసిన వారిని, ఇదిగో ఆయన ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని శిక్షించడానికి రాలేదు, కానీ ఇదిగో ఆ శిక్ష నుండి ఇదిగో విడిపించుటకు నేను లోకరక్షకుడిగా వచ్చాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, యేసయ్య ప్రతి వారిని ప్రేమిస్తున్నాడు. నిన్ను వలె నీవు కూడా నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో మరి స్వాతికులు ధన్యులు వారు భూలోకాన్ని మరి స్వతంత్రించుకుందరు అని దేవాది దేవుడు చెబుతున్నాడు. ఎందుకంటే దీస్తూ ఆయనను వెంబడించాలి. ఎందుకంటే దేవాది దేవుడు ఏం చెప్పాడు కదా, నీ శత్రుల కొరకు మీరు ప్రార్థించండి, మిమ్మల్ని దేశించు వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. మీరు ఇదిగో ఒక చెంప దెబ్బ కొడితే మరొక చెంపను ఇచ్చేయండి అని యేసుక్రీస్తు ఒక మంచి మార్గంలో మనందరికీ బోధించాడు. హల్లెలూయా. ఇదిగో మరి దెబ్బకు దెబ్బకు కాక, పన్నుకు పన్నుకు కాక, ఎందుకంటే మీరు కోపంతో కాక దీన మనసుతోనూ దయాలత్వముతోనూ దీర్ఘశాంతముతోనూ మీరు అందరినీ ప్రేమించాలి. ఆమేన్. మన యేసయ్య మార్గము చూపిన మార్గము ఇదే కదా. ఒకవేళ నీవు పేదలకు ఇచ్చేయమని ఆయన పేదల గురించి కూడా మాట్లాడాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రేమ గలవాడు, జాలి గలవాడు, కనికరము గలవాడు. దేవునికి స్తుతి మహిమ కలుగునుగాక. ప్రేమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ చాలా గొప్పది. ఎందుకంటే ఈ లోకాన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు. ఎందుకంటే పాపంలో ఉన్నవారు, శాపంలో ఉన్నవారు, బంధకములో ఉన్నవారు, ఇంకా మరి సాతాను బంధకములో ఉన్నవారు, తాగుడనే బంధకములో ఉన్నారు, ఇంకా లోక వ్యసనాల్లో పడి తన జీవితాలను పాడు చేసుకుంటున్నాడు. మరి శ్లోకము చేయబడింది. ఏంటి ఆ శ్లోకం అనగా, కన్యకాయ నమః అంటే కన్యకు ఇదిగో జన్మించాలి మాను దేవాది దేవుడు. ఆమేన్. ప్రేమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు మరియకు జన్మించి పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మించి ఇదిగో మరి దేవాది దేవుడు చెప్పాడు, అతని పేరు ఇమ్మానుయేలు పేరు పెట్టాలి. ఇమ్మానుయేలు పేరు ఏమనగా భాషాంతరము దేవుడు మీకు తోడై ఉన్నట్లుగా మరి చెప్పడం జరిగింది. యేసు అనగా తన ప్రజల పాపముల నుంచి విడిపిస్తాడు, తన ప్రజలను విడిపిస్తాడని ప్రవచన రీతిగా మరి దేవాది దేవుడు మాట్లాడాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ చూస్తే మరి ఆ భూలోకాన్ని స్వతంత్రించుకున్న వారు ధన్యులని చెప్పారు. ఎందుకంటే కోపము చేత వలన కాక మరి యేసు ప్రభు ప్రేమ చేతనే కదా. ఆయన మరి ఎక్కడ యుద్ధము చేయలే, ఎక్కడ రక్తము చిందించలేదు, కానీ ఇదిగో ఎవరిని గాయపరచలేదు, కానీ అందరినీ ఆయన ప్రేమించి ఇదిగో తన ప్రేమను ఇదిగో ఈ లోకానికి చూపెట్టాడు. మనము కూడా ఈ లోకానికి ఇదిగో దేవుని ప్రేమను చూపెట్టాలి. ఇదిగో శ్లోకంలో ఒక ఆ మాట ఉంది, ఆది యందు ఆ దేవుని నామం ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఓం హాదియ నమః అనగా ఆదిలో ఉన్న దేవుడే మన యేసు ప్రభు. ఆది యందు ఇదిగో వాక్యం ఉండెను, ఆ వాక్యము ఇదిగో దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమాట శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా ఇదిగో మన మధ్యలో సంచరించిన ఆ యేసు ప్రభు నిజంగా మానవునిగా ఈ లోకానికి వచ్చాడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమ
ఎప్పుడు ఎక్కడ కోపము చేత గాని పగ చేత గాని ఇదిగో కత్తి పట్టి ఎక్కడ యుద్ధము చేయలేదు కానీ ఆయన తన ప్రేమ చేతనే ఈ లోకాన్ని జయించాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో కూడా ఇదిగో ఓం మృత్యుంజయ నమః అంటే మరణాన్ని గెలిచిన వాడే నిజమైన దేవుడట. ఇదిగో మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముల్లెక్కడ, మరణంకున్న భయాన్ని విరిచివేసి ఇదిగో మనకు పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓం ఇదిగో పంచగాయాయ నమః అంటే దేవుని వాక్యం ఏమి చెప్తుందంటే పంచగాయాలు కలిగిన వాడు దేవుడట. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అతని శిలువలో కొట్టినప్పుడట 2 చేతుల్లో 2 గాయాలు చేర్చబడ్డాయి, 2 కాళ్ళల్లో 2 గాయాలు చేర్చబడ్డాయి, పక్కలో ఎముక మరి పక్కలో ఒక బల్లెము పోటు పోడ్చబడింది. ఎందుకంటే పంచగాయ నమః అంటే 5 గాయములు కలిగిన యేసు ప్రభుగా మనకు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఎందుకంటే యేసు ప్రభు ఇదిగో నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, ఈ రోజు ఉన్నవాడు కాదు, రేపు ఉన్నవాడు కాదు. ఆయన యుగ యుగములు ఉండే దేవుడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే యేసు ప్రభును నమ్ముకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తు ఒప్పుకుంటారో వారి పాపాలు తుడిచివేయబడతాయి, వారి శాపాలు తీసివేయబడతాయి. గంగల్లోనూ నదుల్లోనూ ఇదిగో స్నానం చేస్తే మన పాపము ఇదిగో పోదు, కానీ యేసు రక్తంలో మన పాపములు కడగబడతాయి. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభును నమ్ముకుంటావో, పశ్చాత్తాప పడతావో, యేసు ప్రభును నువ్వు ఇదిగో సొంత రక్షకుడుగా ఉంటావో, అప్పుడు నీ జీవితంలో నీ పాపములు తుడిసివేయబడతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జిల్లారా నా ఎదుగు రండని యేసు ప్రభు 2 చేతులు చాపుతున్నాడే. లోబడని ప్రజలు ఎంతో మంది ఉన్నారు. తాగుడుతోనూ ఇంకా లోక వ్యసనాలతోనూ పాపముతోనూ శాపముతోనూ బంధించబడి ఎంతో మంది యవనస్తులు పాడైపోతున్నారు. అలాంటి వారి కొరకు నా ప్రభు ఇదిగో ఒక మానవునిగా వచ్చాడే. ప్రైజ్ ది లార్డ్. ఒక చీమకు భాష తెలుస్తుంది. దేవాది దేవుడు ఇదిగో ఈ లోకానికి డైరెక్ట్ గా వస్తే ఏ నరుడు చూసి బతకలేడే. చీమ భాష చీమకు తెలుస్తుంది, ఇదిగో కోడి భాష కోడికి తెలుస్తుంది. కాబట్టి ఆయన మనుషుల స్వభావం ధరించుకొని ఆయన మనుష్య రూపంగా ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రేమ దైవ సంగమా, దేవుని బిడ్డారా, దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో దేవుని మార్గము ఏమిటనగా ఇదిగో ఒక్క చెంప కొట్టిన వారికి ఇంకో చెంప తీసివేయమన్నాడు. దెబ్బకు కొట్టగా ఇదిగో దేవాది దేవుడు తన ప్రేమ గల మాటలు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డారా, ఇదిగో దేవుని రాకడ సమీపించి ఉన్నది. అందరూ మారు మనసు పొందుకోవాలి. ఇంకా ఎంతో మంది మారు మనసు పొందుకోలేక నరక శిక్షను వెలుచున్నారే. ఆ శిక్ష తప్పించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన నిజమైన దేవుడు గనుక ఆయననే మనం అందరము ఆరాధించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ దేవుడై ఉన్నాడు. ఒక లోకానికి కాదు, ఒక దేశానికి కాదు, సమస్తానికి ఆయన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. మంచిదండి, చిన్న ప్రార్థన చేసుకుందాము.